సంఘానికి చేర్చబడ్డావా? అంతే. మరణములో నుండి జీవములోనికి దాటిపోయావు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, ఇక తీర్పు లేదు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష. క్లాసులు ఉండవు ఇక. నమ్మని వారికి శిక్ష. చాలామంది మన క్రైస్తవులకు బోధ సరిగా తెలియక నమ్మని వారందరికీ మళ్ళీ క్లాసులు అవుతాయి. ఎక్కడుంది? ఎవరు చెప్పారు? అది తీర్పు జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి ఈ తీర్పులో సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి వాళ్ళు తీర్పు ఇచ్చారు. 12 గోత్రముల వారికి వాళ్ళు ప్రకటించారు. వారి స్వరము భూలోకమందంతటా బూదిగంతముల వరకు వెళ్ళిపోయింది. అంటే మొదటి శతాబ్దంలో వారు ఎంత దూరము వెళ్ళారో ఆలోచించండి, ఎన్ని ప్రాంతాలు తిరిగారో ఆలోచించండి, ఎన్ని ప్రయాణాలు చేశారో ఆలోచించండి.